ఒక్కప్పుడు ఒక రైతు ఉండేవాడు. అతనికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉండేవారు. ఒకరోజు రైతు పొలంలో నాగుపాము పుట్ట దగ్గర దున్నుతుండగా అనుకోకుండా నాగుపాము పిల్లలు చనిపోయాయి. ఆ పిల్లల తల్లి నాగుపాము చాలా కోపంతో రైతు ఇంటికి వెళ్లి రైతు పాటు అతని కుటుంబ సభ్యులను కాటేసింది. అయితే రైతు కుమార్తె మాత్రం ఆ సమయంలో ఇంట్లో లేదు. ఆమెకు విషయం తెలిసి ఎంతో బాధపడింది. నాగదేవతను భక్తితో ప్రార్థిస్తూ పాలు సమర్పించి తన కుటుంబాన్ని క్షమించమని వేడుకుంది. ఆమె భక్తికి సంతోషించిన నాగదేవత ప్రత్యక్షమై ఆమె కోరికను అడిగింది. ఆమె తన కుటుంబ సభ్యులందరూ తిరిగి ప్రాణాలతో ఉండాలని కోరుకుంది. నాగదేవత ఆమె కోరికను మన్నించి కుటుంబ సభ్యులందరికీ తిరిగి ప్రాణం పోసింది. అప్పటినుంచి నాగదేవతను పూజిస్తూ నాగుల పంచమి రోజున పాలు సమర్పించి ప్రార్థించే ఆచారం ఏర్పడిందని ఈ కథ చెబుతుంది.